ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ అండ్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎంఎల్టీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్న మనం ఏం చేసామంటే బయోకెమిస్ట్రీ గురించి మనము కొంచెం ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం మనం. సో ఈరోజు పూర్తిగా ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం మనం. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఇంట్రడక్షన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇంక్లూడింగ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ మెడికల్ ల్యాబ్ ఆర్గనైజేషన్స్ యూనిట్ 1 అని. సో బయోకెమిస్ట్రీలో ఇది ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ఇది ఏం చెప్తుందంటే బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం ఇందులో. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఏంటి అనేది ఈ లెసన్ లో మనకు ఇంట్రడక్షన్ కింద ఇచ్చారు. సో ఫస్ట్ ఆల్రెడీ నేను చెప్పేసుకున్నాం మనం బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది. బట్ ఈ రోజు కొత్తగా క్లాస్ ఇంకొంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మరొకసారి చూద్దాం బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది. సో చూడండి ఇక్కడ రైట్, ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అది హైలైట్ అవుతుంది మీ స్క్రీన్ మీద చూడండి. సో ఫస్ట్ డిఫైన్ బయోకెమిస్ట్రీ అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. అంటే బయోకెమిస్ట్రీ అనగానే ఏమి అని. బయోకెమిస్ట్రీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్. బయోకెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. స్టడీ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ద లివింగ్ సెల్స్ ఈజ్ నోన్ యాజ్ బయోకెమిస్ట్రీ. అంటే కణం లోపల జరిగేటటువంటి రసాయనిక చర్యల గురించి అధ్యయనం చేయటాన్నే, అంటే చదవటాన్నే. కణం లోపల మన బాడీలో రకరకాల మిలియన్స్ కణాలు ఉంటాయి, ఎన్నో వేల కోట్ల కణాలు అనేవి మన బాడీలో ఉంటాయి అన్నమాట. ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆ కణం లోపల జరిగేటటువంటి రసాయనిక చర్యల గురించి చదవటాన్నే బయోకెమిస్ట్రీ అంటారు. మరి ఇదేంటి డిఫైన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటంటే ఇక్కడ మనము కణం లోపల జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ గురించి చదివితే బయోకెమిస్ట్రీ అన్నాం. ఆ కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, అవి జరగటం వల్ల ఏం జరుగుతుంది అని మన బాడీలో టెస్ట్ చేసి తెలుసుకుంటాం అన్నమాట. ఆ టెస్ట్ చేయడం కోసం బాడీలో ఉన్నటువంటి సీరము, ప్లాస్మా మరియు సిఎస్ఎఫ్, యూరిన్ ఎట్సెట్రా అంటే వివిధ రకాలైనటువంటి శరీర ద్రవాలు. ఈ సీరం అంటే ఏంటి, ప్లాస్మా అంటే ఏంటి, సిఎస్ఎఫ్ అంటే ఏంటి, యూరిన్ అంటే ఏంటి అనేది మనకు కమింగ్ నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. సీరం అంటే ఏంటి, ప్లాస్మా అంటే ఏంటి, ఇవి ఎక్కడ ఉంటాయి, ఎలా తీసుకుంటారు అనేది అర్థమైంది. సో ఇలాంటి శాంపుల్స్ అనేవి మనం బాడీ నుంచి సేకరించి వాటి మీద మనము పరీక్షలు జరిపి అంటే టెస్ట్ చేసి, సో మనకి ఇక్కడ ఏదైతే కెమికల్ రియాక్షన్స్ సెల్లో జరుగుతాయి అని చెప్పుకున్నామో అవి కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా, జరిగితే ఆరోగ్యంగా ఉన్నట్టు, జరగకపోతే ఏం ప్రాబ్లం అయింది, పేషెంట్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడని మనం గుర్తిస్తాం ఇక్కడ. సో ఇది క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటారు. బయోకెమిస్ట్రీ అంటే ఓన్లీ చదివి తెలుసుకోవటం అంతే. క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే మనం ఆ చదివిన దాన్ని మనం టెస్ట్ చేసి మనం రోగం ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఏమైంది అనేది మనం గుర్తిస్తాం ఇందులో. సో ఇది క్లినికల్ బయోకెమిస్ట్రీ. సో ఇంగ్లీష్ లో చూడండి, ఇట్ ఈస్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అంటే రకరకాలైనటువంటి శరీర ద్రవాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ఎగ్జాంపుల్ కింద సీరం, ప్లాస్మా, సిఎస్ఎఫ్, యూరిన్ ఎట్సెట్రా ఆర్ ఎనలైజ్డ్ ఫర్ ద డయాగ్నోస్టిక్ అండ్ థెరపటిక్ పర్పసెస్. అంటే వాటిని ఏం చేస్తామంటే ఆర్ ఎనలైజ్డ్ అంటే టెస్ట్లు చేస్తాము. దేనికోసం, డయాగ్నోస్టిక్ అంటే వ్యాధి నిర్ధారణ కోసం, అంటే రోగాన్ని గుర్తించడం కోసము, ప్లస్ థెరపటిక్ పర్పసెస్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కూడా. అంటే ఏ వ్యాధో తెలిస్తేనే, లేదా ఏ స్టేజ్ లో ఉందో తెలిస్తేనే, ఎంత ఉంది తెలిస్తేనే మనకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా ఇవ్వడానికి కుదురుతుంది. సో దానికోసం ఈ క్లినికల్ బయోకెమిస్ట్రీ అనేది ఉపయోగిస్తుంది. సో ఇది బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ. నిన్న ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కొంచెం యాప్ వాడటం కూడా అందరికి కొంచెం ప్రాబ్లం అయింది, లాగిన్ అవటం లేట్ అయింది కాబట్టి. సో ఈ రోజు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైట్ అబౌట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. యాక్చువల్గా ఇదేంటంటే కోడ్ అండ్ ఎథిక్స్ ఫర్ ద మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటారు వీటిని. అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్ లో పనిచేయాలి అనుకున్నప్పుడు తను ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి రూల్స్ తను ఫాలో అవ్వాలి అనేది ఈ క్వశ్చన్. సో ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ అడిగితే ఈ విధంగా అడుగుతారు అనమాట, రైట్ అబౌట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని. సో ఆ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాటించవలసిన ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్ గా 12 ఉంటాయి. 1 తో స్టార్ట్ అయ్యి మొత్తం 12 ఉంటాయి. ఈ 12 కూడా ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ లో పాటించాల్సిందే. ఎప్పుడైతే ఈ 12 క్వాలిటీస్ అనేవి
ఒక ల్యాబ్ టెక్నీషియన్ లో ఉంటాయో తను ఒక మంచి ల్యాబ్ టెక్నీషియన్ గా హాస్పిటల్ కి తను పేరు తెచ్చుకుంటాడు, ప్లస్ హాస్పిటల్ కి కూడా పేరు తీసుకురాగలుగుతాడు తను. సో చూడండి ఆ ఫస్ట్ మొత్తం ఆ 12 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ బై వన్ మనం చూద్దాం. సో ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటి అంటే పంక్చువాలిటీ. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ హ్యావ్. పంక్చువాలిటీ అంటే ఏంటి అంటే టైంకి రావటం, టైంకి వెళ్ళటం. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ ద పంక్చువాలిటీ ఇన్ అటెండింగ్ హిస్ ఆర్ హర్ డ్యూటీస్. ఓకే, అది ల్యాబ్ టెక్నీషియన్ అమ్మాయి అయినా లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే, హిస్ ఆర్ హర్ ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీకి ఏ టైంకి అయితే చెప్పారో ఆ టైంకి రావటం అలవాటు చేసుకోవాలి అండ్ వెళ్ళటం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఎమర్జెన్సీ కేసులో మీరు కనుక ఆలస్యంగా వచ్చినట్టయితే ఆ ప్రాణం అనేది పోవడం జరుగుతుంది. మీరు కరెక్ట్ గా వచ్చి ట్రీట్మెంట్ టెస్ట్లు చేస్తేనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. సో మీరు ఎప్పుడైతే టైంకి రాలేరో ఆ టైంలో ఏమవుతుంది, టెస్ట్ డిలే అవుతుంది, టెస్ట్ రిజల్ట్స్ రాకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేరు కాబట్టి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంది. సో మీరు టైంకి రావటం వల్ల ఏమవుతుంది, ఇట్ సేవ్స్ ద లైఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు కనుక టైంకి డ్యూటీకి రాగలిగితే మీరు వచ్చినందుకు గాను టెస్ట్ టైం చేయగలుగుతారు అండ్ పేషెంట్ లైఫ్ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఇది పంక్చువాలిటీ అందుకనే ఇంపార్టెంట్ ల్యాబ్ లో. రెండోది వచ్చేసి ప్రాంప్ట్నెస్ అంటే తెలుగులో మీనింగ్ వచ్చేసి తక్షణమే, వెంటనే. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ డూ హిస్ వర్క్ క్విక్లీ. డిలే ఇన్ ద డయాగ్నోసిస్ కాజెస్ డిలే ఇన్ ద ట్రీట్మెంట్. అంటే మనకి ఏదైతే వర్క్ అప్ చెప్పారో, అంటే డాక్టర్ గారు మనకి టెస్ట్ రాసి మనకు పంపించినప్పుడు మనం తక్షణమే వెంటనే రిపోర్ట్ ఆ పేషెంట్ వచ్చిన వెంటనే మనం బ్లడ్ శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ చేయాలి. అంతేగాని ఒక 1 అవర్ పడుతుంది, 2 గంటలు పడుతుంది, తర్వాత చేస్తాము, లేదా బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాం, పొద్దున్న తినలేదు, ఇలాంటి కారణాల ద్వారా మీరు ఎప్పుడైతే టెస్ట్ చేయడం అనేది డిలే చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుంది, పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. మీరు త్వరగా టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ లో ఏ విధమైనటువంటి వ్యాధి ఉందనేది డాక్టర్ గారికి తెలుస్తుంది. డాక్టర్ గారు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, పేషెంట్ కోలుకుంటాడు. లేదంటే మీరు డిలే చేసే కొద్ది ట్రీట్మెంట్ లేట్ అవుతుంది, అది పేషెంట్ యొక్క ప్రాణానికి ప్రమాదకరంగా మారచ్చు. సో అందుకని నెవర్ డిలే యువర్ డ్యూటీస్. ఎప్పుడు కూడా మీ యొక్క మీరు చేసేటటువంటి పనులని ఆలస్యం చేయకూడదు. ప్రాంప్ట్నెస్ ఉండాలి, వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్, అది అక్యురసీ అంటే ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ అక్యురసీ ఇన్ ద రిపోర్ట్స్. గెస్సింగ్ అండ్ అసెప్షన్ షుడ్ నాట్ బి డన్ ఇన్ ద రిపోర్టింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్యురసీ అనేది మనం ల్యాబ్ లో కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఏంటి అక్యురసీ అంటే చెప్తాను వినండి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా గోరు ఇలా పట్టుకొని ఇలా చెక్ చేసి నీకు బ్లడ్ తక్కువగా ఉందంటారు, ఇలా చెక్ చేసి బ్లడ్ తక్కువగా ఉందంటారు. ఓకే, అవన్నీ గెస్సింగ్ అన్నమాట, ఊహించి చెప్పటం మాత్రమే. నిజానికి మనం బ్లడ్ తక్కువ ఉందా లేదా, హెచ్పి తక్కువ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. పేషెంట్ మన దగ్గరకు వచ్చి బ్లడ్ శాంపుల్ ఇచ్చినప్పుడు మనం బ్లడ్ తీసుకొని టెస్ట్ చేయాలి. కానీ ఆ పేషెంట్ యొక్క ఆకారాన్ని చూసి, ముఖాన్ని చూసి, తను నడుచుకుంటూ వచ్చిన విధానాన్ని చూసి, తను మనతో మాట్లాడిన విధానాన్ని చూసి అతను ఆరోగ్యంగానే ఉంటాడు అని మనం ఊహించి టెస్ట్ చేయకుండా రిపోర్ట్ అనేది రాయకూడదు. ఆ బ్లడ్ పర్సెంటేజ్ బాగానే ఉంది, అతనికి నార్మల్ వాల్యూస్ వేసి ఇవ్వకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హీమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేస్తే హీమోగ్లోబిన్ అనేది 14 కన్నా ఎక్కువగా ఉండాలి. సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్ చాలా బక్కగా ఉన్నాడు, కొంచెం నీరసంగా ఉన్నాడు అని చెప్పి ఇంకా టెస్ట్ చేయాల్సిన పని లేదు అని చెప్పి టెస్ట్ అనేది చేయకుండా 14 ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి 7 or 8 రాసి మీరు రిపోర్ట్ ఇవ్వకూడదు. లేదా మన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నాడు కదా, నార్మల్ వాల్యూ 14 కదా, సో 15 వేస్తే ఆరోగ్యంగానే ఉన్నట్టు కదా అని చెప్పి 15 రాసి రిపోర్ట్ ఇవ్వకూడదు. ఏదేమైనా సరే మీరు టెస్ట్ చేయాల్సిందే, టెస్ట్ చేసే రిపోర్ట్ ఇవ్వాలి. సో దాన్నే అక్యురసీ అంటారు. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ అక్యురసీ ఇన్ ద రిపోర్ట్స్ ఇవ్వడంలో అక్యురసీ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. గెస్సింగ్ అండ్ అసెప్షన్స్ అంటే ఊహించి చేయటం అనేది, అయితే ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని ఊహించి రిపోర్ట్ అనేది ఇవ్వకూడదు. సో 4th పాయింట్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యంగా ఉంచడం. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు తనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తనకి ఏదో ఒక రోగం ఉందని అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను,
ఒక వ్యక్తికి హెచ్ఐవి ఉందని తెలిసింది. మనం ల్యాబ్‌లో టెస్ట్ చేసినప్పుడు హెచ్ఐవి ఉందని తెలిసింది. తెలిసినప్పుడు ఆ విషయాన్ని మీరు ఆ పేషెంట్‌తో గాని, లేకపోతే ఆ పేషెంట్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బంధువులు గాని, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరితో కూడా మీరు డిస్కస్ చేయకూడదు. అవన్నీ సీక్రెట్ గానే ఉంచాలి. మీరు మాట్లాడాల్సింది ఓన్లీ డాక్టర్ తోటే. డాక్టర్‌తో తప్పించి ఇంకా మీరు ఎవ్వరితో కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళే వచ్చుంటారేమో హాస్పిటల్‌కి గాని, ల్యాబ్‌కి గాని. మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చుంటారు హాస్పిటల్‌కి. సో, వాళ్ళ గురించి ఇప్పుడు టెస్ట్ చేసినప్పుడు మీకేదో వాళ్ళకి పలానా రోగం ఉందని డిసైడ్ అయిపోయింది. ఆ విషయాన్ని ఇంటి దగ్గరికెళ్ళి మీరు ఊర్లో ఉన్న వాళ్ళతో కలిసినప్పుడు అవి ఇవి అట్లాంటివి చేయకూడదు. డిస్కస్ చేయకూడదు. ల్యాబ్‌లో మీకు ఒక పేషెంట్ గురించి తన యొక్క వ్యాధి గురించి మీకేదైనా తెలిస్తే దాన్ని గోప్యంగానే ఉంచాలి గానీ, వేరే ఇట్లాంటి విషయాలని మీరు బయట డిస్కస్ చేయకూడదు. సో, ఇది కాన్ఫిడెన్షియాలిటీ. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ నాట్ డిస్క్లోజ్ ద క్లినికల్ ఫైండింగ్స్ విత్ ద పేషెంట్ ఆర్ విత్ ద పేషెంట్ అటెండెన్స్. పేషెంట్‌కి కూడా మనం చెప్పకూడదనమాట. పేషెంట్‌కి చెప్పకూడదు, పేషెంట్ అటెండెన్స్‌కి కూడా చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి మనం? డాక్టర్‌కి మాత్రమే చెప్పాలి. సో, దాన్నే కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఫిఫ్త్ వచ్చేసి కర్టెసీ. ఐదోది వచ్చేసి కర్టెసీ. ల్యాబ్ టెక్నీషియన్ మస్ట్ మెయింటైన్ పొలైట్‌నెస్, గుడ్ బిహేవియర్ విత్ పేషెంట్ అండ్ అటెండెన్స్. ల్యాబ్ టెక్నీషియన్ ఒక్క నిమిషం. రైట్. ఓకే నాన్న. వినండి. సో, lab technician must maintain the politeness, good behavior with the patient and attendants. అంటే ఆల్రెడీ ఒక పేషెంట్ మనకి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్‌కి వచ్చినప్పుడు మనం అతనితో చక్కగా మాట్లాడాలి గానీ, "అబ్బో! అక్కడ కూర్చోపో" అని మనం వాళ్ళతో కసిరించుకుంటూ మాట్లాడుకోకూడదు. "ఉండవయ్యా, తీస్తానయ్యా" లేకపోతే అరవటం గానీ, వాళ్ళ మీద విసిగించుకోవటం గానీ చేయకుండా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్‌గా మనం వాళ్ళతో మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి. దాన్నే కర్టెసీ అంటారనమాట. నెక్స్ట్. సో, 5 అయిపోయినాయి. ఇప్పుడు 6థ్ చూద్దాం మనం. 6థ్‌ది లాయల్టీ. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ బి ఆల్వేస్ లాయల్ అండ్ ఒబీడియంట్ టు ద ఆర్గనైజేషన్ అండ్ హాస్పిటల్. అంటే ఒకవేళ మీరు గనక ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే, మీ ఉద్యోగంలో మీకు ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో, ఎవరైతే పై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా మీరు ఒబీడియంట్‌గా ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేసే విధంగా ఉండాలి. వాళ్ళు రమ్మన్న టైంకి రావాలి. వెళ్ళమన్న టైంకి వెళ్ళాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పిలిచినా కూడా వచ్చే విధంగా మీరు వాళ్ళకి ఒబీడియంట్‌గా ఉండాలి గానీ, నువ్వెంత అంటే నేనెంత, లేకపోతే నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను, అలా కాదు, ఇలా కాదు, ఈ టైంకే వస్తాను, ఆ రిపోర్ట్ అలా వచ్చింది, ఇలా చెప్పకుండా ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్‌కి కానీ, హాస్పిటల్‌కి కానీ ఒబీడియంట్‌గా ఉండాలి. దాన్నే లాయల్టీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 7th వన్ హార్మోనీ. ఏ ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్‌షిప్స్ with the senior and junior staff, specialists, and with the staff of nursing and pharmacy, etc. ల్యాబ్ టెక్నీషియన్ ఎప్పుడైతే ల్యాబ్‌లో చేస్తూ ఒక హాస్పిటల్‌లో గాని, ల్యాబ్‌లో గాని ఉద్యోగం చేస్తూ ఉన్నారో, ఆ టైంలో ఏం చేయాలంటే మనకన్నా సీనియర్స్ ఆల్రెడీ ల్యాబ్‌లో ఎవరు చేస్తున్నారో, లేకపోతే మన తర్వాత ఎవరైతే జూనియర్స్ వచ్చారో, వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం గాని, లేకపోతే తక్కువగా చులకనగా మాట్లాడటం గాని, కామెంటింగ్ చేయటం గాని, అట్లాంటివి లేకుండా ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్ మనం ఎప్పుడు కూడా సీనియర్ స్టాఫ్ తోటి, జూనియర్ స్టాఫ్ తోటి, లేకపోతే వార్డ్‌లో పనిచేసేటటువంటి నర్సెస్‌తో గాని, ఫార్మసీలో ఉన్నటువంటి ఫార్మసిస్ట్‌తో గాని, ఎవరితో అయినా సరే మాక్సిమం మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి. అందరితో కూడా మంచి సత్సంబంధాలు అనేవి కలిగి ఉండాలి మనం. దాన్నే హార్మోనీ అంటారు. జెనరాసిటీ. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ బిహేవ్ కైండ్ అండ్ లార్జ్ హార్టెడ్ విత్ ద అటెండెన్స్ అండ్ ద వార్డ్ వర్క్. ఎప్పుడు కూడా ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్‌లో కొంతమంది క్లీనింగ్ చేస్తూ ఉంటారు. ఫ్లోర్స్ క్లీన్ చేస్తా ఉంటారు, చెత్త ఎత్తేస్తా ఉంటారు, బాత్రూమ్స్ అవి ఇవి కడుగుతా ఉంటారు, వార్డ్స్ క్లీన్ చేస్తా ఉంటారు. వాళ్ళని వార్డ్ బాయ్స్ అంటారన్నమాట. అండ్ విత్ ద అటెండెన్స్, పేషెంట్ యొక్క బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతోని మనము దయాహృదయం కలిగి ఉండాలి గానీ, మనం వాళ్ళని చులకనగా చూస్తూ మనం వాళ్ళని చిన్న చూపు అనేది చూడకూడదు. దాన్నే జెనరాసిటీ అంటారు.
ఇంకొకటి 9వది 9th వన్ సిన్సియారిటీ. ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ నాట్ ఫాలో ద అన్లాఫుల్ మెథడ్స్ టు ఎర్న్ మనీ ఆర్ ప్రాపర్టీస్ అండ్ మస్ట్ మెయింటైన్ సిన్సియారిటీ ఇన్ ద ప్రొఫెషన్. సిన్సియారిటీ అనేది ఎందుకు అవసరం అంటే కొన్నిసార్లు ల్యాబ్లో మనం రక్త పరీక్షలు చేస్తున్నప్పుడు మనం బయట వింటూ ఉంటాం ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి మార్చమని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మర్డర్ కేసు, ఏదైనా రేప్ కేసు, మీరు ఎంతసేపు కూడా ఎమ్మెల్టీ అంటే ఓన్లీ హాస్పిటల్ అనుకోవద్దు. ఎమ్మెల్టీ చాలా చోట్ల ఉంటారు, ఫారెన్సిక్ లో కూడా ఉంటారు. ఫారెన్సిక్ సైన్స్ అంటే ఈ మా సినిమాలో చూస్తూ ఉంటాం మనం, మర్డర్లు రేపులు జరిగిన తర్వాత కొంతమంది వచ్చి ఆ రక్త శాంపుల్స్, వెంట్రుకలు, గోర్లు, వేలుముద్రలు తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ల్యాబ్ టెక్నీషియన్స్. ఓకే, సో అలాంటి టైంలో ఏంటి అంటే మనం తీసుకెళ్ళిన వేలుముద్ర ఎవరిదో హంతకుడిది తెలిసిపోతే హంతకుడు మన దగ్గరకు వచ్చి అవి నా వేలుముద్రలు కాదు వేరే వాళ్ళే అని చెప్పు, లేకపోతే అది నా రక్తం కాదు వేరే వాళ్ళ రక్తం అని చెప్పు, నీకు ఇంత డబ్బు ఇస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఆశ చూపిస్తారు. సో అలాంటి టైంలో మీరు ఆ డబ్బుకు ఆశపడి రిపోర్ట్ మార్చకుండా న్యాయంగా ప్రవర్తించాలి. దాన్నే సిన్సియారిటీ అంటారు. ఉన్న రోగాన్ని లేదని, లేని రోగాన్ని ఉందని, లేకపోతే జరిగిన తప్పుని తప్పుగా కాకుండా ఒప్పుగా చూపించడం కోసం మీరు అలా ప్రయత్నించుకోవద్దు, సిన్సియర్గా ఉండాలి. సో అది 9th వన్. ఇంకొకటి వచ్చేసి 10th వన్ ఫెమిలియర్ విత్ ద సేఫ్టీ ప్రొసీజర్స్. ల్యాబ్లో మనకి ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, జరిగితే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో దీన్నే ఫెమిలియర్ విత్ ద సేఫ్టీ ప్రొసీజర్స్ అంటారు. చూడండి, టు ప్రివెంట్ ద ల్యాబ్ యాక్సిడెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ బి ఫెమిలియర్ విత్ ద సేఫ్టీ ప్రొసీజర్స్ అండ్ ప్రికాషన్స్ టు బి ఫాలోడ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో మనకి జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయో అవన్నీ పాటించడం తెలియాలి, ఏవేవైతే మనం చేయకూడదో అవన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ బి ఆల్సో ఫెమిలియర్ విత్ ద ఫస్ట్ ఎయిడ్ ప్రొసీజర్స్. అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మనం చేయవలసినటువంటి ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి అనేది చెప్తున్నాం. 11th వన్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్. కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటే ఎప్పుడు కూడా మనం చదువుతూనే ఉండాలి. చదువుతూనే ఉండటం అంటే ఏంటి, బుక్ ముందు వేసుకొని ఎప్పుడు ఒకటే టాపిక్ చదువుతూ ఉండటం. కొత్త కొత్త విషయాలు అనేవి మనం ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకో చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ షుడ్ లెర్న్ అబౌట్ ద అడ్వాన్స్మెంట్స్ అండ్ అప్డేట్స్ ఇన్ ద ఫీల్డ్ త్రూ జర్నల్స్ అండ్ బుక్స్ సో ద టెక్నీషియన్ కెన్ పర్ఫార్మ్ ద అడ్వాన్స్ మెథడ్స్ విత్ ద నీడ్ ఎరేజెస్. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం కొత్త విషయాలు, కొత్త టెస్ట్, ఇప్పుడు ఒక టెస్ట్ చూసారు అది ఎలా చేస్తారు, అప్డేటెడ్ మెథడ్స్ అనే ఉంటాయి. పాతకాలంలో హిమోగ్లోబిన్ అనేది షాలిస్ అనే ఒక మెథడ్ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు అదే హిమోగ్లోబిన్ ని మిషన్ ద్వారా చేస్తున్నారు. సో అది అప్డేటెడ్. ఇప్పుడు సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పాతకాలంలో మనం ఫోన్ మాట్లాడాలంటే మనము ఎస్టీడీ బూత్ కి వెళ్ళటమో లేకపోతే 1 రూపీ కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళటమో చేసేవాళ్ళం. ఇప్పుడు కీప్యాడ్ ఫోన్లు ఉండే పాతకాలంలో. ఇప్పుడు అందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, టచ్ ఫోన్లు వచ్చేసినాయి. ఇది అప్డేటెడ్ మెథడ్, అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట. అలాగే ల్యాబ్ లో కూడా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏంటి, ఈ టెస్ట్ ఇంకో విధంగా చేయొచ్చా, లేకపోతే ఈ మిషన్ కి ఇంకో అడ్వాన్స్డ్ మిషన్ ఏమైనా వచ్చిందా, అప్డేటెడ్ మిషన్స్ ఏమైనా ఉన్నాయా అవి మనం తెలుసుకోవాలి. లేకపోతే కొత్త రోగాలు ఏమైనా వచ్చినాయా, వాటికి సంబంధించిన టెస్ట్లు ఏమైనా మనం చేయొచ్చా, చేయలేమా, అవి ఎలా చేస్తారు ఏంటి అనేది ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. దాన్నే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నా చూడండి, అప్డేట్స్ ఇన్ ద ఫీల్డ్ త్రూ జర్నల్స్ అండ్ బుక్స్. జర్నల్స్ అంటే ఇంటర్నెట్ లో వెబ్సైట్స్ అనమాట. సో ఆ వెబ్సైట్స్ మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థం, ఆ వెబ్సైట్స్ లో కొత్త కొత్త విషయాలు అనేవి ఉంటాయి, మనం చదివి తెలుసుకోవచ్చు. అండ్ పుస్తకాలు చదివైనా సరే తెలుసుకోవచ్చు. సో ఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్ కి చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే మీకు మన 2019 వరకు ఈ కరోనా టెస్ట్ అనేది లేదు ల్యాబ్ లో. సో ఇప్పుడు 2019 దాటేసి 20లోకి వచ్చేసరికి అందరు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఈ కరోనా టెస్ట్ అనేది ల్యాబ్ లో చేస్తున్నారు. ఒక ల్యాబ్ టెక్నీషియన్ తను చదువుకునేటప్పుడు కరోనా గురించి అంతగా చదువుకొని ఉన్నాడు, ఏ టెస్ట్ ఎలా చేయాలని కూడా చదువుకున్నాడు, అని ల్యాబ్ లోకి వచ్చేసరికి ఈ టెస్ట్ గురించి చేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు తెలుసుకున్నారు. అలా మనకి ఈ రోజు ఉన్నటువంటి రోగం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు లేనటువంటి ఒక వ్యాధి, న్యూ టైప్ ఆఫ్ డిసీజ్ అనేది రేపు రావచ్చు. సో ఆ డిసీజ్ గురించి మనం తెలుసుకోవాలి, చేయాలి, మనం టెస్ట్ చేయాలి, మన ల్యాబ్ లో వైద్య సేవలు అందించాలి అంటే త్రూ ద జర్నల్స్ ఆర్ బుక్స్ అనేవి మనం కొత్త విషయాలు ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. దాన్నే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటే. 12th వన్ వచ్చేసి లాస్ట్ వన్, ఇది స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ అంటే ఏంటో చూడండి.
To keep the reputation of the profession, a lab technician should maintain the standards, dress code, good speaking skills, punctuality and discipline in the profession. అంటే ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ అనేవి ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఈ స్టాండర్డ్స్ పాటించకపోయినా తన వల్ల మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ కనుక మనం చూసినట్టయితే డాక్టర్స్ అందరూ కూడా ఎప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తారు, ఇప్పుడే స్నానం చేసి వచ్చారేమో అన్నట్టుగా నీట్ గా బట్టలు వేసుకొని ఉంటారు. వాళ్ళ బట్టలు కూడా ఐరన్ చేసి ఉంటాయి, నీట్ గా చేతులకు దుమ్మంటకుండా నీట్ గా చాలా నీట్ గా కనిపిస్తారు. అది వాళ్ళ ప్రొఫెషన్ కి తగ్గటువంటి ఒక డ్రెస్ కోడ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు, చాలా నీట్ గా కనిపిస్తారు. సో ల్యాబ్ టెక్నీషియన్స్ గా మనం కూడా అంత నీట్ గా మనం ఉండాలి. మనం ఉంటేనే ఓకే ఈ జాబ్ కు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు పోలీసులను చూడండి, పోలీస్ అనగానే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక షూ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, క్యాప్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆ యొక్క ఉద్యోగానికి అంత మర్యాద, అంత రెస్పెక్ట్ సొసైటీలో అనేది లభిస్తుంది. అదే విధంగా మనం కూడా యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే, మన డ్రెస్ కోడ్ కరెక్ట్ గా ఉండి, మనం మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉండి, మనం టైంకి రావడం, మనం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉంటే మన ఉద్యోగానికి ఒక మర్యాద అనేది వస్తుంది. సొసైటీలో ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఇప్పుడు కొత్తగా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా మీరు మెయింటైన్ చేస్తేనే మీరు ఇంటి నుంచి కాలేజ్కి వచ్చేటప్పుడు కానీ, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది అన్నమాట. సో ఈ స్టాండర్డ్స్ అనేది అన్నిటికన్నా చాలా 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 ముఖ్యం. ఈ 12 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో, ఈ 12 కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 12 కూడా చదవాలి. వస్తే ఎగ్జామ్ లో మీకు ఎస్ఏ క్వశ్చన్ గా రైట్ అబౌట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని వస్తుంది, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్స్ యొక్క నియమావళి గురించి వ్రాయండి అని వస్తుంది. అండ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీ ఇవి ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే. 2 మార్క్స్ క్వశ్చన్ కి కూడా వచ్చే అవకాశం ఏమి ఉండదు. బట్ మీకు తెలియాలి డిఫరెన్స్, బయోకెమిస్ట్రీ అంటే ఏంటి, క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్ నాన్న. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వీడియో ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఎంఎల్టీ బయోకెమిస్ట్రీలో ఫస్ట్ లెసన్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.